అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కష్టపడిన వారికి ఖచ్చితంగా అవకాశం వస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. ఇది ఎక్కడా సాధ్యం కాదని, కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని అన్నారు. విద్యార్థి దశలో ఒక కార్యదర్శి అయితే చాలు అనుకున్నానని, కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్రానికి ప్రెసిడెంట్ కావడం చాలా సంతోషంగా ఉందంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా కరెస్పాండెంట్ భవిత ఫేస్ టు ఫేస్. పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. మీకు పీసీసీ ఇవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదొక మహత్ భాగ్యం. కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి వరకు రావడం అనేది జీవితంలో ఒక మహత్ భాగ్యం. నా జీవితం సార్థకమైంది అనుకుంటా ఉన్నాను. నేను ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజకీయ అరంగేట్రం చేసినాడు నేను కళ్ళ కూడా ఊహించుకోలే నేను రాష్ట్ర అధ్యక్ష స్థానానికి ఎదుగుతానని. ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శి అవుతే చాలు అనుకున్నటువంటి పరిస్థితి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు పీసీసీ అధ్యక్ష పదవి రావడం అనేది నా జీవితంలో మర్చిపోయిన సంఘటన. నాకు ఇది అరుదైన గౌరవం. ఆ గౌరవాన్ని జాగ్రత్తగా కాపాడుతూ కార్యకర్తలకి అండదండగా ఉంటూ అనునిత్యం కార్యకర్తల సమస్యలు పాల్గొంచుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు పోతాం. ముఖ్యంగా బీసీలకే పీసీసీ ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటికీ మీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. గత కొంతకాలం కూడా మీ ఇద్దరి మధ్య ఎవరు పీసీసీని వరిస్తుంది అని చెప్పేసి కూడా చాలా చర్చలు జరిగినాయి. మీకే పీసీసీ రావడం గల కారణాలు ఏంటి? నేను అనుకోవడం, నాకు ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్తో అనుబంధం ఉండడం వల్లే రాహుల్ గాంధీ గారు నన్ను ఎంపిక చేశారని అనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. దాంట్లో రెడ్డి సామాజిక వర్గాలు ఉన్నారు, బీసీలో మధుయాష్ గారు పోటీ పడ్డారు, అడ్లూరు లక్ష్మణ్ సంపత్ ఎస్సీ దాంట్లో పోటీ పడ్డారు, బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రి గారు పోటీ పడ్డారు. కానీ సమీకరణ వల్ల ఈ రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వెనుకబడి తరలిస్తే సముచితంగా ఉంటుంది అనుకున్నారు. అందులోనూ ఆర్గనైజేషన్తో అనుభవం ఉందన్నటువంటి నాకు ఇస్తే పార్టీ బాగుంటుందని నమ్మి ఉండొచ్చు, అందుకే నాకు కట్టబెట్టినారంటాను. దీంతో పాటు నేను అనుకోవడం, ఎవరు ఎక్కడ సూట్ అవుతారో హైకమాండ్కి బాగా తెలుసు. నాకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినారు. మధుయాష్ గారి సేవలను ఎక్కడ ఉపయోగించుకోవాలో వారికి తెలుసు, అక్కడ ఉపయోగించుకుంటారు. అదేవిధంగా సంపత్ గారిని ఇదివరకే సెక్రటరీ ఏఎస్సీ చేసినారు. ఇంకా మిగతా లక్ష్మణ్ గారికి విప్పించినారు. ఇంకా అవసరం ఉంటే వారి సేవల్ని, బలరాం గారి సేవల్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి అక్కడ ఏఎస్సీ ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీగా ఉన్నటువంటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వాళ్ళ అడుగుజాడలో నడుస్తాడు కాబట్టి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ని వరించింది అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇటు పీసీసీ అధ్యక్షుడిగా కావచ్చు, అటు సీఎంగా కావచ్చు, ఇద్దరు కూడా రెండు రైల్వే ట్రాక్ లాగా నడవాలి కాబట్టి మీకు పీసీసీ వర్ణించని అనే కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? నేను అందరి వాడిని. నాకు రేవంత్ రెడ్డి గారు ఎంత సన్నిహితంగా ఉంటారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంత సన్నిహితంగా ఉంటారు. అదే మాదిరిగా బట్టి విక్రమార్క గారు కూడా ఉంటారు. నేను అంతే సఖ్యతో జయనారెడ్డి గారితో ఉంటాను, జీవారెడ్డి గారితో ఉంటాను, దామోదర్ నరసింహ గారితో ఉంటాను. సో ఇది నాకున్నటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవంతో, ఈ పెద్దలందరితో ఉన్న పరిచయం వల్ల గత ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని మిగతా సీనియర్ నాయకులందరినీ కూడా ఒక తాటిపై తెచ్చడానికి ప్రయత్నం చేసాం, సఫలమయ్యాం. ఇక ముందు కూడా అదే కోఆర్డినేషన్తో ముందుకు పోతాము. పీసీసీ అటు ప్రభుత్వం రెండు జోడెడ్లాగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా విభేదాలు లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వివాదాలు పెట్టుకునే కార్యకర్తలకు నష్టం కలిగించకుండా ఒక మంచి కోఆర్డినేషన్తో అటు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు పోవాలి, ఆ చేరే విధానం కార్యకర్తల ద్వారా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఈ రెండు కూడా ఇటు ప్రభుత్వం అటు పార్టీ రెండు కూడా ఎవరి వారి కర్తవ్యాన్ని పూరిస్తే ప్రజలు సుఖంగా ఉంటారు. ముఖ్యంగా మీ ముందు ఇప్పటికే చాలా సవాళ్లు కూడా ఉన్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల లాగానే మేము కూడా చాలా సవాళ్లు కనబడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది బీసీ కులగణన. దీనికి సంబంధించి బీసీలకు పీసీసీ ఇచ్చింది. మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? డెఫినెట్గా కులగణన కావాలన్నది మా ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన. రాహుల్ గాంధీ గారి ఆలోచనకి అనుగుణంగానే మేము నడుచుకుంటాం. ఆయన ఆలోచన అనుగుణంగానే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి పార్టీ పరంగా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి తగు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. బీసీల విషయానికి వచ్చినప్పుడు కూడా డెఫినెట్గా మా వంతు కార్యక్రమం ఉంటుంది. బీసీలకు న్యాయం చేసే దశగా మా వంతు ప్రయత్నం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి బీసీ బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇటు పదవులకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరి దృష్టిలో మీరు ఎలా ఉండబోతున్నారు?
ఇవన్నీ కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు చాలా ఉన్నాయి, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, సీనియర్లను జూనియర్లను కలపకపోవడంలో కావచ్చు, ఇంకా వచ్చేటువంటి ఎన్నికలు కావచ్చు, ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయడంలో కావచ్చు, ఇవన్నీ కూడా ముందున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు క్రియాశీలక పాత్ర పోషించారు, సక్సెస్ అయ్యారు. పీసీసీగా ఎలా ఉండబోతుంది? ఆ అనుభవం నాకు ఉపయోగపడుతుందమ్మా. ఇక్కడ ఆ అనుభవంతో పాటు సీనియర్లతో ఉన్న నా సఖ్యత డెఫినెట్గా పార్టీని ముందు నడపడంలో వీళ్ళందరి సహకారంతో ముందుకు పోతాం. సమస్యలు ఏదున్నా అందరం కూడా కలిసి కూడగలుపుకొని చర్చించుకొని అది ఏ రకంగా ఏ మార్గంగా దాన్ని ఛేదిస్తే ప్రజలకు మేలు జరుగుతుందో ఆ రకంగా పోతాం. సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకెళ్లే శక్తి నాకుందని చెప్పేసి అధిష్టానం నాకు పీసీసీని ఇచ్చిందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్